ఓం సాయి. నా ప్రియమైనవాడా, నీ జీవితం నీదే. అదే సమయంలో నిన్ను ప్రేమించే వారి జీవితంలో కూడా నీవు ఒక భాగమే. అవసరం ఉన్నప్పుడు సహాయం కోరడం, స్వీకరించడం నేర్చుకో. నీవు ఒక వ్యక్తివి అయినప్పటికీ కుటుంబానికి, సమూహానికి, జట్టుకి చెందినవాడివి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా పనిచేయడానికి సిద్ధంగా ఉండు. మరికొన్నిసార్లు జట్టుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండు. ఒంటరిగా ఉన్నప్పటికీ సాయి ఎప్పుడూ నీతోనే ఉన్నాడని గుర్తుంచుకో. చిన్న విజయము, పెద్ద విజయము అయినా ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండు. నిశ్శబ్దంగా ముందుకు సాగు. ఎల్లప్పుడూ వినయాన్ని కాపాడుకో. వినయం ఉన్నప్పుడు చిన్న విజయమే పెద్ద సాధనగా మారుతుంది. నిస్వార్థంగా ప్రేమించు. ఆశలను విడిచిపెట్టు. నీవు ఎంతగా ప్రేమిస్తావో అంతగా ఇతరులు నిన్ను ప్రేమించకపోయినా అది సరే. ప్రేమ ప్రత్యేకమైనది. నిజాన్ని అంగీకరించి ప్రేమను కొనసాగించడం నిజమైన శక్తి. నీకు బాధగా అనిపిస్తే దాన్ని వ్యక్తపరచు. ఆరోగ్యకరమైన మార్గాల్లో భావాలను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. ఇతరులు ఎలా ప్రవర్తించినా నిన్ను నీవు ప్రేమించు. నీ శరీరం, మనస్సు, ఆత్మ పట్ల దయతో ఉండు. స్వీయ ప్రేమే ఇతరులపై చూపే ప్రేమకు పునాది. నా బిడ్డ, జీవితం ఒక ప్రయాణం. నీ జీవితాన్ని సాయికి సమర్పించు. ముందుకు సాగుతూ ఆనందంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నీకు అన్ని మంచిగానే జరుగుతున్నాయి. నీవు సమృద్ధిగా ఉన్నావు, సమృద్ధిగా ఉంటావు కూడా. నువ్వు ఒక కారణ జన్ముడవు. ఈ సాయికి భక్తితో ఉండు. ఓం సాయి. ఓం సాయి. ఓం సాయి. నా ప్రియమైనవాడా, నీ జీవితం నీదే. అదే సమయంలో నిన్ను ప్రేమించే వారి జీవితంలో కూడా నీవు ఒక భాగమే. అవసరం ఉన్నప్పుడు సహాయం కోరడం, స్వీకరించడం నేర్చుకో. నీవు ఒక వ్యక్తివి అయినప్పటికీ కుటుంబానికి, సమూహానికి, జట్టుకి చెందినవాడివి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా పనిచేయడానికి సిద్ధంగా ఉండు. మరికొన్నిసార్లు జట్టుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండు. ఒంటరిగా ఉన్నప్పటికీ సాయి ఎప్పుడూ నీతోనే ఉన్నాడని గుర్తుంచుకో. చిన్న విజయము, పెద్ద విజయము అయినా ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండు. నిశ్శబ్దంగా ముందుకు సాగు. ఎల్లప్పుడూ వినయాన్ని కాపాడుకో. వినయం ఉన్నప్పుడు చిన్న విజయమే పెద్ద సాధనగా మారుతుంది. నిస్వార్థంగా ప్రేమించు. ఆశలను విడిచిపెట్టు. నీవు ఎంతగా ప్రేమిస్తావో అంతగా ఇతరులు నిన్ను ప్రేమించకపోయినా అది సరే. ప్రేమ ప్రత్యేకమైనది. నిజాన్ని అంగీకరించి ప్రేమను కొనసాగించడం నిజమైన శక్తి. నీకు బాధగా అనిపిస్తే దాన్ని వ్యక్తపరచు. ఆరోగ్యకరమైన మార్గాల్లో భావాలను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. ఇతరులు ఎలా ప్రవర్తించినా నిన్ను నీవు ప్రేమించు. నీ శరీరం, మనస్సు, ఆత్మ పట్ల దయతో ఉండు. స్వీయ ప్రేమే ఇతరులపై చూపే ప్రేమకు పునాది. నా బిడ్డ, జీవితం ఒక ప్రయాణం. నీ జీవితాన్ని సాయికి సమర్పించు. ముందుకు సాగుతూ ఆనందంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నీకు అన్ని మంచిగానే జరుగుతున్నాయి. నీవు సమృద్ధిగా ఉన్నావు, సమృద్ధిగా ఉంటావు కూడా. నువ్వు ఒక కారణ జన్ముడవు. ఈ సాయికి భక్తితో ఉండు. ఓం సాయి. ఓం సాయి.